సమర్థ సద్గురు సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ సాయిస్వరాంజలి సిరీస్కి స్వాగతం. సాయిస్వరాంజలి సిరీస్లో చెప్పబడుతున్న సాయినాథుని యొక్క వాక్యాలు విందాం రండి. జీవుడిని పంజరంలో ఉన్న రామచిలుకతో పోల్చవచ్చు. రెండూ బందీలై ఉంటాయి. ఒకటి శరీరంలోనూ, రెండోది పంజరంలోనూ. రెండూ తన ప్రస్తుత స్థితినే బాగున్నదని అనుకుంటాయి. ఎవరైనా సహాయకుడు వచ్చి వాటిని బంధాల నుండి తప్పించగానే వాటికి నిజం తెలుస్తోంది. భగవత్ కటాక్షం వల్ల గురువు వచ్చి మన కళ్ళను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు మనకు సత్యం తెలిసి మన దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు మరలుతుంది. అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పదని గ్రహించగలుగుతాము. ఎక్కడ పేరాశ ఉంటుందో అక్కడ బ్రహ్మం గురించి ఆలోచించుటకు కానీ ధ్యానానికి కానీ తావు లేదు. అలా అయితే పేరాశ గలవాడు విరక్తిని, మోక్షాన్ని ఎలా సంపాదించగలడు? లోబికి శాంతి కానీ, సంతుష్టి కానీ, దృఢ నిశ్చయం కానీ ఉండవు. మనసులో ఏమాత్రం పేరాశ ఉన్నా మిగతా ఆధ్యాత్మిక ప్రయత్నములు నిష్ప్రయోజనమే అవుతాయి. జీవితం నూతి లాంటిది. కోరికలు సుఖాల వంటి విషవలయంలో అది నిండి ఉంటుంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిపుచ్చుకునేవారు సాధన అనే నిచ్చెన సాయంతో పైకి చేరగలుగుతారు. అయితే అజ్ఞానం అనే మాయలో పడిన వారిని ఇంద్రియాలు కాళ్ళు పట్టి కిందకు లాగేస్తూ ఉంటాయి. వాటిని జయించిన వారు సాయి పదాన్ని చేరుకుంటారు. అహంకార మమకారాలకు, వ్యామోహాలకు లొంగిపోయేవారు నూతి లాంటి ప్రపంచంలోనే ఉండిపోయి అక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మమైనది. ఎవరూ స్వశక్తితో దానిని పొందలేరు. కనుక ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు సహాయం మిక్కిలి అవసరం అవుతుంది. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దానిని అతి సులభంగా గురువు నుంచి పొందవచ్చును. గురువులు ఇంతకంటే ఆ మార్గంలో నడిచి ఉంటారు కాబట్టి శిష్యులను సులభంగా ఆధ్యాత్మిక ప్రస్థానంలో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మానవుడు సముద్రంలో మునగగానే అన్ని తీర్థాలలోనూ పుణ్యనదుల్లోనూ స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. అలాగే మానవుడు సద్గురుని పాదారవిందాలను ఆశ్రయించగానే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలంతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభిస్తుంది. భక్తి లేని సాధనలన్నీ అనగా జపం, తపం, యోగం, ఆధ్యాత్మిక గ్రంథ ప్రాణపారాయణం, వాటిలోని సంగతులు ఇతరులకు బోధించుట మొదలుగునవి నిష్ప్రయోజనమే అవుతాయి. భక్తి లేకుంటే వేదంలోని జ్ఞానం, జ్ఞాని అనే గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రానికి చేసే భజన ఇవన్నీ వ్యర్థమే అవుతాయి. కావలసింది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నువ్వు ఎవరు, నువ్వు ఏమిటి? ఇవి అసాధారణ ప్రశ్నలు. నేను ఎవరిని, నేను ఏమిటి? ఇవి అసాధారణమైన ప్రశ్నలు. వీటిని లభించే సమాధానాలు మనకు శాంతిని, ఆత్మజ్ఞానాన్ని, స్థిరత్వాన్ని, సత్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. అజ్ఞానాన్ని నశింపజేయుటవే జ్ఞానం. స్వప్నం, నిద్ర తొలగిపోతే మిగిలేది నువ్వు. శిష్యుడు కూడా గురువు వలె జ్ఞానమూర్తే. కానీ విషయాన్ని గ్రహించే తీరులోనే ఇద్దరికీ భేదం ఉంటుంది. సద్గురువు మానవాకారంలో అవతరించేది జగత్తును, మానవాళిని ఉద్ధరించే అందుకే. దీనివల్ల వారి అసలైన నిర్గుణ స్వరూపం కొంచెం కూడా వికారం చెందదు. వారి జ్ఞానం, దైవిక శక్తి, సత్య స్వరూపం తరగనివి. శిష్యుడు కూడా ఇలాంటి స్వరూపం కలవాడే. కానీ అతనికి అనేక జన్మల అజ్ఞానం వల్ల తానే శుద్ధ చైతన్యమనే సంగతిని తెలుసుకోలేడు. శిష్యుడు తాను సామాన్య నికృష్ట మానవుడను అనుకుంటాడు. ఈ అజ్ఞానాన్ని గురువు మూలంతో సహా పెకిలించి వేస్తాడు. నీవే ధైర్యం, నీవే శక్తివంతుడవు, నీవే ఐశ్వర్యశాలివి అని గురువు బోధిస్తాడు. అప్పుడు శిష్యుడు కొద్ది కొద్దిగా తానే దైవమని గ్రహిస్తాడు. లోకం వేరనే భ్రమలో అనేక జన్మల నుంచి శిష్యుడు భావిస్తూ ఉంటుంటాడు. ఆ భ్రమలో చేస్తున్న కర్మలను బట్టి సంతోషం, విచారం వంటివి కలుగుతూ ఉంటాయి. ఈ భ్రమ, దోషం, అజ్ఞానం గురించి ప్రతి మనిషి ఆలోచించాలి. అజ్ఞానం ఎలా అంకురించింది, అది ఎక్కడున్నది అనేది చూపటమే గురువు యొక్క ఉపదేశం. గతంలో నువ్వు ధర్మం చేసి ఉంటేనే నువ్వు ఈ జన్మలో సంపద పొందుతావు. అది నీవు భగవంతుడు ఇచ్చినదే కనుక దానిని తిరిగి భగవంతునికే అర్పించాలి. అప్పుడే భక్తి, జ్ఞానం వృద్ధి చెందుతాయి. నాపై నీకున్నది స్వచ్ఛమైన ప్రేమ అయినప్పుడు అన్ని సమయాల్లో నీ పిలుపునకు స్పందిస్తాను.
అందుకే నీ హృదయంలో స్వచ్ఛమైన, నిర్మలమైన, నిస్సందేహమైన ప్రేమను నింపుకొని ఇక నేను నీ హృదయంలోనే కొలువుంటాను. ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం, నిందలు వేయడం, హేళన చేయటం, సమక్షంలో లేని మనిషిని గురించి నీచంగా మాట్లాడి వినోదించటం, విస్మరించటం ఇవన్నీ చెడ్డ గుణాలే. చదువుకున్నవారు, చదువు లేనివారు అందరూ ఈ విషయంలో ఒక్కటే. ఇతరులపై బురద చల్లనిదే, వారి గురించి ప్రేలాపనలు పలకనిదే చాలామందికి తెల్లారటం లేదంటే ఆశ్చర్యంగా లేదు. తమ గురించి తాము గొప్ప చెప్పుకోవటం లేదంటే ఇతరుల గురించి ప్రేలాపనలు చేయటం చాలామంది జీవితాల్లో క్రమం తప్పని దినచర్య. సాయితత్వం చేరుకోవాలనుకునేవారు దీనికి భిన్నంగా మంచితో జీవితం సాగించగలగాలి. అంతరంగమంతా పరిశుద్ధమైనప్పుడు, మనసంతా ప్రశాంతమైనప్పుడు, హృదయమంతా ప్రేమమయమైనప్పుడు భగవంతుడు ఉద్భవిస్తాడు. నీ అలసత్వాన్ని వదిలించుకో, నీ మానసిక అవరోధాలన్నింటినీ వదిలించుకో, నీ ఇష్టాయిష్టాలను మర్చిపో, నీలోని భగవంతుని మేల్కొలుపు. నువ్వు నీ దివ్యత్వపు కాంతిలో ప్రకాశించే సమయం ఆసన్నమైనది. నన్ను నీ మనసుగా చేసుకో, నన్ను నీ హృదయంలో ఉంచుకో. ఆతృతలను చేరనివ్వకు, శాంతచిత్తుడవై సదా నన్ను స్మరించు. అప్పుడు ఆలోచనలు నీపై పెత్తనం చెలాయించవు, నా భావోద్రేకాలు నీపై ప్రభావం చూపవు. నీ కర్తవ్యం, నీ కార్యం ఆహ్లాదకరంగా ఉండాలి. నువ్వు జీవించటానికి నన్ను కారణంగా చేసుకో, నన్ను నువ్వు పీల్చే గాలిగా చేసుకో. అప్పుడు నువ్వు అదే పదం అర్థాన్ని కోల్పోతుంది, ఆపై ఉండేది నేనే. వేదాలు, మంత్రాలు, పూజలు మాయ అనే సముద్రాన్ని దాటించలేవు. సద్గురువు మాత్రమే చేయి పట్టి ఆ పని చేయగలరు. నిజమైన సాయి దర్శనం కలిగినంతనే, సాయి లీలలను వినినంతనే, చదివినంతనే శరీరాలు పులకరించాలి, కళ్ళు కన్నీటితో నిండాలి, ప్రాణాలు స్థిరపడాలి, ఒళ్ళు గగుర్పాటు చెందాలి. అలా జరిగితే సద్గురువు కటాక్షం మీపై ప్రసరించినట్లే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.